గణేష్ టైం అయింది, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, త్వరగా వెళ్ళు. డోంట్ వరీ బేబీ, వి ఆర్ ఆన్ టైం. కరెక్ట్ టైం వచ్చేసాం. మన డ్రైవింగ్ అలాంటిది. త్వరగా రా. ఓకే బేబీ. అరే ఊరంతా వేసి పెట్టినట్టుంది. హే ఎదుగో వైష్ణవి. ఇక్కడ ఉన్నావు వైషు. ఏంటిది? అమ్మాయి పక్కన రెండు ఆంబోతులు వస్తున్నాయి. అరే హాయ్ గుడ్ టు సీ యు. హలో ఎలా ఉన్నావు? వైషు స్కైప్ లో చూసిన దానికంటే నేరుగా ఇంకా అందంగా ఉన్నావు. నన్ను చూసే వాళ్ళు కూడా అలాగే అంటారు. ఈయన బాల్కి తను కాటన్. నైస్ మీటింగ్. కార్టూనా? నా పేరు పత్తిపాడు పురుషోత్తం. షార్ట్ గా పిలిస్తే పత్తి, స్టైల్ గా పిలిస్తే కాటన్. అందుకే అలా పెట్టుకున్నా. అందుకే తమరి మొహం మాసిపోయిన మసిగుడ్డలా ఉందా? రే నోరు మీద ఒక సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయి. వీఆర్ ఇన్ లండన్ అని. మన వాళ్ళకి కడుపు పండుతుంది. ఓకే వైషు వెళ్ళే దాంట్లో న్యూయార్క్ చూసి వెళ్దాం. యో బాల్కి న్యూయార్క్ అమెరికాలో ఉంది. వైషు మన దేశం నుంచి దోచుకొచ్చి వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారో చూసావా? బిల్డింగ్ సూపర్ గా ఉంది. అటు చూసావా? ఇడ్లీ రేకులు లాంటి బిల్డింగ్లు. ఆ బిల్డింగ్ చాలా టాల్ గా ఉంది కదా. ఇది చూడండి, ఇదే లండన్ లోని ఫేమస్ టవర్ బ్రిడ్జ్. మన చార్మినార్ కంటే గొప్పదా ఏంటి? వైషు మీరందరూ మా ఇంటికి వచ్చి ఉండడం చాలా సంతోషంగా అది ఈ రోజుతో పోతుందిలే. థాంక్యూ గణేష్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇదిగో వచ్చేసాం అంతే. బాల్కి కాటన్ దిగండి, ఇదే మన స్వీట్ హోమ్. వావ్. ఆహా, ఏం ఊర్రా ఇది? ఒక చింత చెట్టు లేదు, రావి చెట్టు లేదు. అర్జెంటుగా వస్తుంది. ఇంటి ముందు కాలం ఉంది. కాల కుర్చాలు పూర్తి చేసుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చావు సమ్మగా ఉంటుంది ఫ్రెష్ గా. అయితే వెళ్ళి సోపు టవల్ తీసుకురానా? అలాగే అండర్వేర్ తీసుకెళ్లి జైల్లో పడేస్తా. ఇలా చూడండి, ఇక్కడ ఉతుక్కోవడమే కాదు, కొంచెం ఓవర్గా ప్రవర్తించినా ఓచలు లెక్క పెట్టాల్సిందే. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. పోండి వెళ్ళి లగేజ్ తీసుకురండి. ఏంటి? Just love the interiors. Come on guys. వెళ్ళరా, వస్తానా? వావ్ మధు, పూజ రూమ్ ని ఇంత నీట్ గా ఉంచుకున్నావు. థాంక్యూ. తన ఎక్కడ ఉంచింది? ఎవ్రీ ఫ్రైడే ఒక పూజారి వస్తాడు, ఆయన ఈ రూమ్ ని మెయింటైన్ చేస్తాడు. తను నన్నే హస్బెండ్ గా మెయింటైన్ చేస్తుందంటే ఆలోచించండి. అనుకున్నా. వైషు మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, ఈలోగా లంచ్ ఆర్డర్ చేస్తాం. ఓకే? ఆర్డర్ ఎందుకు? నేను వంట చేస్తాను. కిచెన్ చూపించు. ఓకే రా. వాసన అద్దరింది. ఆహా, ఏం వాసన, ఏం వాసన! అచ్చం మన బాబాయ్ హోటల్ టేబుల్ ముందు కూర్చున్నట్టుగానే ఉంది. గుత్తొక్కాయ కూర, ఉలవచారు, ముద్దపప్పు, బీన్స్ వేపుడు, మజ్జిగ పులుసు, అప్పడాలు. ఆహా, వాటే కాంబినేషన్, వాటే కాంబినేషన్. ఏ కుక్కర్లో తిని వాష్ చేస్తావా లేదా తిన్నాక నాకేస్తావా? అది కాదురా, మనం అంతా కంచంలో అన్నం పెట్టుకుని పులుసు పోసుకుంటాం, వాడు కుక్కర్లోనే పులుసు పోసుకొని మెక్కుతాడు. సైంటిస్ట్ కనిపెట్టేశాడు. థ్యాంక్స్ రా కారణం. వైషు, వేరే గత్యంతరం లేక ఇన్నాళ్ళు ఈ ఇంటి ఫుడ్ని మింగలేక మింగాను. మనిషి అనేవాడు అసలు ఆ ఫుడ్ ని ముట్టుకోడు తెలుసా? నాకు అనుమానం. ఏంట్రా? వీడు హస్బెండ్ కాడు, కుక్కు కాడు, ఇంకేమంటాడు మరి? ఒకవేళ డ్రైవర్ వీకేమో. ఏమంటావు? డ్రైవర్ లేడు కదా, డ్రైవింగ్ పనులు చేస్తున్నాడేమో అన్నా. అలా అన్నావా? నువ్వేమనుకున్నా? ఏం లేదు, మైండ్ వాయిస్. ఓహో, వినిపించింది. మైండ్ వాయిస్, ఓపెన్ వాయిస్. మీరు ఏ వాయిస్ లో మాట్లాడినా నేనేమి కోపడ్ను. నేను చెప్పాను కదా సారికి అసలు సిగ్గే లేదని. అంతేకాదు, పౌరుషం కూడా లేదు. ఎవరికి పని లేదంటున్నావు? పైనాపిల్ తో కొట్టానంటే పైకి పోతావు. వాటితో నీకెందుకో. ఎవడరా ఇంట్లో పుల్ల ఇసలు అమ్ముతోంది? గంట కొట్టడం ఆపండిరా. మొహంలోని దయ్యం. వాట్సాప్ స్వామి, శిష్యులు లేకుండా సింగిల్ గా వచ్చాడే. స్వామి, వెనక నుంచి చూస్తే అచ్చం దయ్యం లాగా ఉన్నారు. ముందు జడ వేసుకోండి. నిన్ను ముందు నుంచి చూసిన అచ్చం దయ్యం లాగే ఉన్నావురా ముద్దు. ఈ స్వామినే దయ్యం అనుకుని మిస్అండర్స్టాండింగ్ అయింది. మీరు వెళ్ళి మేము పూజ చేసుకోండి. ఎప్పుడు ఒకే మాత్రం చెప్తాడు, ఇందులో కొత్త ఏంటి? మధు, వీక్లీ ఒక పూజారి మీ ఇంటికి వచ్చి నేను మెయింటైన్ చేస్తాడని చెప్పావే, అది ఈయనే కదా?
నీ కళ్ళ ముందే కట్టుకున్న పెళ్ళాన్ని ఒకటి ఇన్సల్ట్ చేస్తుంటే లాగి ఒక పంచి ఇవ్వకుండా ఏదో పంచడాల కొట్టినట్టు నవ్వుతున్నావా? అది, అనుకో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడతాం. లోపలికి వచ్చావు చంపుతా. ఈసారి గేమ్ యార్ చూసారా నేను ఎంత సంతోషంగా ఉన్నా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా వైశ్యు మీరిద్దరు నా అసిస్టెంట్స్ అని ఓనర్తో చెప్పాను మరి పర్ఫెక్ట్ గా చేయాలి సరేనా? రే నువ్వు నోరు మోయవా? బాల్కి ఏంట్రా? నీ దాకనోడితో ఏదో ఒకటి వాగి నన్ను ఇరికించాకు ఏంటి? సర్లే ఓనర్ ఉన్నాడు ఓవర్ చేయకుండా సైలెంట్ గా పిందే చెప్పవాకరా మర్చిపోతాను. వీళ్ళు ఏం మీటింగ్ పెట్టారో తెలియడం లేదే. హాయ్ బాబా. వచ్చిన మొదటి వచ్చి కొంప This is the man you've been looking for. నా గురించి చెప్పరా? Nice to meet you. అస్తలేండా. Okay, Mr. Cotton. They are here to order a very special cake. Your first order on your first day at this shop. నువ్వు అయిపోయారా కాటన్? Understands? ఏంట్రా అండర్స్టాండ్ సైకిల్ స్టాండ్. ఓకే వాట్ ఆర్డర్ టెల్ మీ సెపరేట్ బుక్. Well, we'd like something different. ఏంటి సమంత డిఫరెంట్ ఉందా? Well, we would like a 3D cake. ఏంట్రా 3D కేక్ CD కేక్ అంట. వైశ్యు నీ కాలు పట్టుకుంటాను నువ్వే నన్ను కాపాడాలి. You mean a 3D cake with 3 layers of cream, one with fruits, one with nuts? Can't be done. నా ఫార్ములా మీకు తెలుసు కదా. వెయ్యి పోయి వెలిగించి పప్పు ఉడికించాడు. పోండి. Oh, hold on. ఏంట్రా కనిపెట్టేసావా? You are supposed to be the chef. Why are you telling her to go? No, he's just giving me instructions. Yeah. This is my assistant. This 3D cake, small cake. I am big cake player. 1 ton, 2 ton, 3 ton, top ton, captain. Yes. అన్నీ చేస్తాంరా. వైశ్యు మనం ఇలాగే మాట్లాడుతూ ఉంటే మన అసలు రంగు బయటపడిపోతుంది. వెళ్ళి పని చూసుకోండి. సార్ దిస్ ఆర్ పోలీస్ బ్యూటిఫుల్. Around the corner. చెప్పాను కదా కానివ్వండి. రైట్ ఏంట్రా జులాగా తిరుగుతున్నావు ఉల్లిపాయలు కట్టే. మన ఊర్లో మెస్లో పనే తెలీదు కానీ పోస్టింగ్ ఇచ్చారు. వైశ్యు తేడా వస్తే నువ్వే చూసుకోండి. ఎవరిని పొడవడానికి కత్తి తీస్తున్నావు? నిన్ను పడవటానికి రా. నేను పొడిస్తే దరిద్రం వదిలిపోద్ది. ఆ డబ్బా ఇలా ఇచ్చే నా మాత్రలు వేసుకోవడానికి కొనుకొస్తుంది. ఐషు చేసింది బెల్ట్ లా ఉంది. ఏంటి వీటిని కూడా వేస్తారా? వైషు ఓనర్ కి గనక నాకు పని తెలియదని తెలిసిందనుకో నన్ను కుమ్మేస్తాడు. ఉండు నేను చెప్పొస్తాను. రేయ్ నువ్వు నీ వయసుకి తగ్గట్టు నడుచుకోవా? ఏ వైశ్య నేను నేర్పించినట్టు చక్కగా చేసేసావు కేక్. ఊరికి ఎంటర్టైన్మెంట్. ఏ పని చేస్తున్నారు మీరు? ఇడియట్స్ లా పని చేస్తున్నారంటే యాపిల్ కడకుండా పెట్టారంటే వాట్ యు డూయింగ్ ఇన్ ఇట్? ఆ ప్లేట్ ఎందుకు కింద పడింది? ఎవరినడి కేక్ మీద తారు పోశారు. కాస్త తేనె వేస్తే స్వీట్ గా ఉంటుంది కదా. రై నువ్వు జేబు నుంచి గుడ్డు పడింది. వామ్మో ఇంకా చూస్తూనే ఉన్నా. రై ఈ మిరపకాయ ఇక్కడ కట్ చేసి ఎవరు పెట్టాడు? సైజ్ చిన్నదిగా ఉంది పెద్ద చేయి. కమాన్ కేక్ పని తెలియకుండా వచ్చి నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? త్వరగా కానివ్వండి. అలా చూడక వయసు ఓనర్ చూస్తాడు. త్వరగా కానివ్వండి. Very good. ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చినా ఎల్లేంటి? అమ్మాయి సారీ వైశ్యు ఓనర్ చూస్తున్నాడు కదని ఓవర్ బిల్డప్ ఇచ్చాను. తప్పుగా అనుకోక వైశ్యు లేదంటే నా ఉద్యోగం ఊడుతుంది కదమ్మా. పని అవ్వాలంటే కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత పీక పట్టుకుంటాడు. ఏదో ప్లాన్ తోనే తీసుకొచ్చాడు. వీడిని నమ్మొద్దు వైషు. ప్లాన్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా. అది నాకెక్కడది? మా ఫ్యామిలీకే లేదు కదా. అది కరెక్టే. పాపం బాల్కి వీడు. సరే కేక్ రెడీ అయిపోయింది. వెళ్ళి డెలివర్ చేసేద్దాం పద. నేను చేసిన కేక్ నేనే కదా ఇవ్వాలి. మొహం నవ్వుతో పెట్టుకోవాలి. అప్పుడే కేక్ మనం చేసామనుకుంటారు. Here's your cake. Hello. Very quick. మై కేక్ కొట్టుకోకుండా తినండి. Sure. సరే పట్టుకో. Wow. Smells lovely. Smells beautiful. That's amazing. ఇంకెప్పుడు ఇటు రాకు వస్తే మొహమ్మద్ ఏ నీళ్ళు పోసేస్తాను. Thank you. Good. చస్తా ఇలా ముద్దులు ఇస్తే చస్తా. Come, let's go. థ్యాంక్ యూ. ఎందుకు? ఆ తెల్లపిల్ల నన్ను లవ్ చేస్తుంది అనుకుంటా. ఏంటి? చూసావు కదా నన్ను కౌగులించుకుని ఎలా కిస్ చేసి వెళ్ళిందో. రే పరువు తీకు. ఈ ఊరు కల్చర్ లో కిస్ చేస్తే థ్యాంక్ యూ అర్థం. కల్చర్ గురించి మనుషులకు చెప్తే అర్థం అవుతుంది. ఇలాంటి వల్చర్లకి చెప్తే ఎలా అర్థం అవుతుంది? రాయ్ పోరా వెళ్ళి టేబుల్ తడు పో. సరేరా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా.
ఎవడో తెలియదు కానీ కేక్ మీద ఉన్న జీడిపప్పు ద్రాక్ష దొబ్బేస్తున్నాడు. దొరికాడో కైమానే. టాపు లేచి పోద్ది పోద్ది టాపు లేచి. Chef, ఏడ్రా? please come here. నేనా? Yes. ఈడెవడో హన్సిక మేల్ వెర్షనా? వాట్ యు వాంట్ రా? I would like to order a cake Oh. for my wife. ఓహో, వాట్ యువర్ వైఫ్ నేమ్? కేక్ మీద రైటింగ్. Okay, Kardroshi Ramkia. కత్రీనా కైఫా. కత్రీనా కైఫ్ కి వీడికి ఎలా లింక్ అయి ఉంటుంది? ఒకవేళ ఫేస్బుక్ లో కలిసి ఉంటారేమో. యువర్ వైఫ్ నేమ్ కత్రీనా కైఫా? No. Eh? Kardroshi Ramkia. ఏం మొదలష్ట పేర్రా ఇది? నేను అర్థం చేసుకొని రాయడానికి వారం రోజులు పడుతుంది. నువ్వు ఓ పని చేయరా, యూ వెయిటింగ్, ఐ గో ఇన్సైడ్ సెండింగ్ మై అసిస్టెంట్ అవుట్ సైడ్. ఓకే, యూ టాక్. వైషు వచ్చాడు చూడు. ఎరా గ్యాప్ చూసి ఇరికించేస్తున్నావా? వైషు, ఒక తెల్లోడు నన్ను తెగ తినేస్తున్నాడు. బర్త్డే కేక్ మీద ఒక పెళ్ళం పేరు రాయాలంటమ్మా. రాయొచ్చుగా. అది మట్టి బుర్ర కేక, నిన్నెళ్ళమంటా నన్ను వెళ్ళమ్మా. కాటన్, నేను దీన్ని ఇప్పుడు మధ్యలో వదిలేసి రాలేను. నువ్వు నిదానంగా వెళ్ళి అడిగి రాసుకుని రా. వెళ్ళు. ఒక చీప్ మాట వినవా నువ్వు? రేయ్. సారీ అక్క, అది కాదు వైషు.